ఏపీకి రాజధానిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అమరావతికి వ్యతిరేకం కాదు, గట్టిగా మాట్లాడితే ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, కానీ అమరావతి ప్రాంతంలో అంత ఖర్చు పెట్టడం అనవసరం అని అంటున్నారు వైసీపీ అధినేత జగన్. అమరావతి సాధ్యం కాదు, రాజధాని అనేది ఏపీకి ఎప్పటికీ సమస్యగానే ఉంటుందన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసమే తన దగ్గర ప్లాన్ బి ఉందంటున్నారు జగన్. ఆ ప్లాన్ బి పేరే మావిగన్. అమరావతికి బదులుగా మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు రాజధానిగా డిక్లేర్ చేయాలన్నారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు ఉన్న 110 కిలోమీటర్ల ప్రాంతాన్ని రాజధాని ఏరియాగా ప్రకటించి హైవేకు 2 వైపులా అభివృద్ధి చేస్తే సరిపోతుందంటున్నారు జగన్. ఆ ప్రాంతానికి మావిగన్ అనే పేరు ఎందుకు పెట్టాలనే దానిపైన క్లారిటీ ఇచ్చారు జగన్. మచిలీపట్నం నుంచి ఎంఏ, విజయవాడ నుంచి విఐ, గుంటూరు నుంచి జియుఎన్, ఈ 3 సిటీల ఇంగ్లీష్ పేర్లలోని మొదటి అక్షరాలు కలిపితే మావిగన్ అని అంటున్నారు జగన్. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. పూర్తి వివరాలు మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, జగన్ చెప్తున్న ఈ మావిగన్ ఎంతవరకు సాధ్యం? అమరావతికి బదులుగా మావిగన్ ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటున్నారంటే అమరావతికి వైసీపీ అనుకూలమా లేక వ్యతిరేకమా? జగన్ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? రాజధానికి సంబంధించినటువంటి అంశంలో తాము ఏ రోజు ఇక్కడ వ్యతిరేకం అనేటువంటి అంశాన్ని చెప్పలేదు. అమరావతి విషయంలో చాలా స్పష్టంగా తమ పార్టీ విధానాన్ని చెప్పామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. ప్లాన్ ఏకి సంబంధించి గతంలో తాము ఏవైతే ప్రతిపాదనలు చేశామో, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలి, సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తాము గతంలో తీసుకున్న నిర్ణయం నచ్చలేదు కాబట్టి ప్లాన్ బి ప్రకారమైన ఇప్పటికైనా ప్రభుత్వం యోచిస్తుందంటే ఆ దిశగా కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. అందుకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా ఆయన తెరపైకి తీసుకొచ్చారు. అందులో ఒకటి మావిగన్ పేరుతో, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలుపుతూ ఇప్పటికే జాతీయ రహదారులు అనుబంధంగా ఉన్నాయి. దేశంలో అనేక రాష్ట్రాలు పోర్టు సిటీలుగా అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా చెన్నైతో పాటుగా ఇటు మహారాష్ట్రలోని ముంబైకి సంబంధించిన పోర్టు సిటీలుగా అభివృద్ధి చెందాయి. దేశంలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్తో పోటీగా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఆ దిశగా అడుగులు పడాలన్నా కూడా, ఇటు హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలతో పోటీ పడాలన్నా కూడా స్పష్టమైన సమగ్రమైనటువంటి ప్లాన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండాలి. కానీ ఆ దిశగా ప్రభుత్వం యోచన చేయడం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే గతంలో విశాఖపట్నాన్ని ఆ దిశగా అభివృద్ధి చేయాలని చూసాము, అది ప్రభుత్వానికి నచ్చలేదు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి నచ్చలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి విషయంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. అందులో 10% ఖర్చు పెట్టినా కూడా ఈ ప్లాన్ బి ప్రకారం మావిగన్ బేస్ చేసుకుని ప్లాన్ బి ఏదైతే తాను ప్రతిపాదించానో దాని ద్వారా 10% పెట్టుబడి పెట్టినా కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అమరావతి ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టత లేనటువంటి అంశం కాబట్టే తాము ఈ నిర్ణయం ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రాజధాని అమరావతికి సంబంధించిన విషయంలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తాము వ్యతిరేకం కాదు, సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలని తాము గతం నుంచి చెప్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని గతంలో న్యాయ రాజధాని కావచ్చు, శాసన రాజధాని కావచ్చు, ఇట్లా 3 ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నాం. అందుకు తగ్గట్టుగా అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేసినప్పటికీ కూడా తమ పైన దుష్ప్రచారం చేశారు. కానీ అమరావతి పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోంది. 2 లక్షల కోట్ల రూపాయలతో ఇప్పటివరకు 2 లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ 7 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసింది అనేది జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ మావిగన్ ప్లాన్ బికి సంబంధించిన ప్రతిపాదన అయితే తీసుకొచ్చామో దాన్ని కనీసం పరిగణలో తీసుకొని ఉంటే ఇటు ఖర్చు ఆదా అవుతుంది, రాష్ట్రం పైన అదనపు భారం పడకుండా ఉంటుంది, మరోవైపు త్వరితగతిన రాజధాని ఏర్పాటుకి సంబంధించిన అంశాలు నిర్ణయం తీసుకున్నట్టు ఉంటుంది. పోర్టు సిటీలుగా ఇప్పటికే అభివృద్ధి చెందాయి, పెట్టుబడులు అధికంగా వచ్చినటువంటి మిగతా రాష్ట్రాలతో త్వరగా పోటీ పడడానికి అవకాశం ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికే రైతులకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజధాని పూర్తిగా ఇప్పటివరకు చేయలేదు, అందులో కనీసం రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదు, వారికి సంబంధించి ఆదుకునే ప్రక్రియ ఎక్కడ చేపట్టలేదు, మరోవైపు సెకండ్ పూలింగ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాజధాని ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేని స్థితిలో ప్రభుత్వం
ప్రభుత్వం ఉంది. రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు చట్టబద్ధత పేరుతోటి అలాగే బిల్లులు ప్రవేశపెట్టి ఆ బిల్లును శాసనసభలో ఆమోదం తెలిపి దాన్ని పార్లమెంటుకి పంపి రైతుల్ని మభ్యపెట్టి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి రాజధానిలో ఏదో జరుగుతుంది, అమరావతికి సంబంధించిన అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మావిగన్ ప్లాన్ బి ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో త్వరగా అభివృద్ధి చెందడానికి కానీ ఆదాయానికి సంబంధించి ముఖ్యంగా వనరులు సమకూర్చుకోవడానికి కానీ రాష్ట్రంపైన అదనపు భారం పడకుండా ఉంటుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు.